కనుగాక परमेश्वर की महिमा हो। साउंड एक साउंड ज़्यादा है क्या? प्रभु यीशु के नाम में मेरे हृदय से आप सभी को धन्यवाद कहना चाहूँगा। సరే మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. एक छोटी सी दुआ के साथ हम प्रभु के नाम में जाएंगे। हर कोई प्रार्थना में एक मन रहे। పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ యొక్క అత్యున్నతమైన ఘనమైన నామమును బట్టి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ పరిశుద్ధ దినాన ఇప్పటి వరకు కూడా మేమందరము కూడా నీ సన్నిధిలో చేరి కీర్తనల ద్వారా నేను మహిమపరిచి ఉన్నాము. తండ్రి, ఈ విలువైనటువంటి సమయంలో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఉండగా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసునిగా నన్ను మరుగుపరిచి నీ మాటలే నా నోట వసించులాగున మీరు కృపను అనుగ్రహించండి. వినిచినటువంటి బిడ్డలు విన్న మాటలను చక్కగా విని దాన్ని గ్రహించగలిగినటువంటి మనస్సును బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యము వారి హృదయాల్లో నురంతలుగా ఫలించేలాగిన సహాయం దయచేయండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడై నడిపించండి. ట్రాన్స్లేట్ చేసినటువంటి బ్రదర్ని కూడా, జీవి ప్రసాద్ గారిని కూడా నీ యొక్క చేతులకు అప్పచెప్తున్నాం. తండ్రి, మంచిగా తండ్రి నీ వాక్యాన్ని మా తండ్రి నన్ను ట్రాన్స్లేషన్ చేయడంలో నీ కృపను అనుగ్రహించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. आज एक अच्छे अंश में हम जाएंगे। దీనికంటే ముందు లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ వారంలోనికి వెళ్దాం. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ వారం ఏది నేర్చుకున్నాం కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి. पिछले सप्ताह जिन बातों पर हम चर्चा किए थे थोड़ा सा उन पर नमन करेंगे। डर के बारे में యెహోషాపాతు లాగా పరిపూర్ణమైన విశ్వాసం అనేది లాస్ట్ వీక్ చెప్పానా? అంతే. సరే, ఇంకా యెహోషాపాతు జీవితం నుంచి ఏం నేర్చుకున్నాం? సరే, సో మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడూ కూడా చేయి విడువని దేవుడు. हमने क्या सीखा? यदि हम परमेश्वर के ऊपर आधारित रहेंगे तो परमेश्वर कभी हमारा हाथ नहीं छोड़ते। సో ఈరోజు కూడా మనం ఆ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, आज यदि हम उस विषय पर एक बार याद रखें तो చాలాసార్లు మనం ఈ విషయాలు మాట్లాడుకుంటాం కదా, దేవుని యందు భయభక్తులు ఉండాలి అనే విషయాన్ని మనం ఎక్కువసార్లు మాట్లాడుకుంటాం, అవునా? कई बार हम इस विषय पर बात करते हैं कि हम परमेश्वर के डरवैयों के समान हमें रहना है। నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏంటి? परमेश्वर के डरवैये बने रहना है तो इसका मतलब क्या है? ఎవరైనా చెప్పగలరా? कोई बता सकते हैं? ఎవరైనా చెప్పగలరా? చాలాసార్లు చెప్తాం కదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని. ఇంతకీ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటించడం, లోబడి జీవించడం, వాటికి విధేయత చూపించడం. సరే, ఇంతకీ భయము అనేది మనిషికి ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? यदि डर हमारे जीवन में होगा तो मनुष्य की स्थिति कैसी होगी? మనిషికి భయము అనేది ఉండాలా అవసరం లేదా? ఎందుకు ఉండాలి? ఉంటే దేనికి ఉండాలి? ఉంటే అంటే ఏ పని చేసినా వణికిపోతూ ఇంకా ఇది నా వల్ల కాదు అనడానికా? यदि कोई भी हम कार्य करने के लिए कोई चीज़ कांपेंगे, ये चीज़ मैं नहीं कर पाऊंगा, क्या इस चीज़ के लिए डर होना हमारे जीवन में ज़रूरी है क्या? ఏం చెయ్యాలన్నా సరే ముందుకు అడిగేయకుండా ఎంతసేపు వెనకే ఉండిపోవడం, భయపడిపోవడం, అదే భయం అంటే? कुछ भी करने के लिए पीछे चले जाना, आगे ना आना, क्या यही है क्या डर?
ఇంతకీ భయం ఉండాలంటే ఉండాలన్నారు కదా, ఇంతకీ ఆ భయం ఉంటే మనిషి జీవితం ఎట్లా ఉంటుంది? डर रहेगा तो मनुष्य का जीवन कैसा रहेगा? నిజంగా భయభక్తుల గురించి మాట్లాడినప్పుడు దేవుని ఎడల భయము అనేది ఉండాలి అంటున్నాడు. అంత మాత్రాన మన జీవితంలో మనం ముందుకు పోకుండా ప్రతి దాంట్లో వెనక్కి వెళ్ళాలని కాదు దాని అర్థం. डरवैये परमेश्वर के जीवन के डरवैये होना है तो हम किसी भी चीज़ के लिए पीछे हटना नहीं, अपितु आगे बढ़ना. దేవుని యందు ఉన్నటువంటి భయము అనేది దేనికి అంటే, परमेश्वर का डर हमारे जीवन में क्यों होना है? పేరెంట్స్ అంటే పిల్లలకి భయం ఉంది అనుకోండి, माता पिता का डर बच्चों में होता है పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంటుంది? तो बच्चों का चरित्र कैसा रहता है? ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు అంటే భయం లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది? यदि माता पिता का डर बच्चों के जीवन में नहीं होगा तो बच्चों का जीवन कैसा रहेगा? తల్లిదండ్రి అంటే ఉన్న భయం బట్టి ఏదైనా తప్పు చేయాలంటే బిడ్డ ఏం చేస్తాడు? ఖచ్చితంగా భయపడతాడు. ఎక్కడొచ్చి మా అమ్మ కొడుతుందో, ఎక్కడొచ్చి మా నాన్న తిడతాడో అని భయపడతాడు. यदि माता पिता का डर बच्चों में रहेगा तो कोई भी गलत कार्य करने से पहले बच्चे सोचेंगे, डरेंगे कि मैं कोई गलत कार्य करूंगा, माता पिता आकर मुझे मारेंगे, डांटेंगे. ఇక్కడ పిల్లల్లో ఉన్న భయము వాళ్ళకి మంచిదా చెడ్డదా? यहाँ पर बच्चों में जो डर उनके लिए अच्छा है कि बुरा? మంచిదే కదా. సో మన పిల్లల ప్రవర్తన బాగుండాలి అంటే ఖచ్చితంగా వారిలో భయం ఉండాలి అనే విషయం మనకు అర్థమైంది, అవునా? यदि हमारे बच्चों के जीवन में क्रियाकलाप उनके अच्छे होने हैं तो उनमें माता पिता का डर होना आवश्यक है. అదే మనం ఆలోచన చేయగలిగితే మనం అందరము కూడా ఎవరి పిల్లలం? यदि हम विचार करें तो हम सभी किसके बच्चे हैं? మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యందు మనకి కూడా భయం ఉంది అనుకోండి, మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? यदि परमेश्वर के प्रति हमारे जीवन में डर है तो हमारा क्रियाकलाप कैसे रहेंगे? ఖచ్చితంగా మన ప్రవర్తన బాగుంటుంది. ఒకసారి అబ్రహాము జీవితంలో కూడా జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఏంటంటే అబ్రహాము అబీమెలెకు అనే రాజు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినప్పుడు తన భార్య అందంగా ఉండడం చూసి వాళ్ళు ఎక్కడైతే వచ్చి చంపేస్తారో అని భయపడతాడు. यहाँ पर यही देखें अब्राहम के जीवन में अबीमेलेक राजा का जब सामना होता है उनसे डर कर अब राजा इब्राहिम काफ़ी डर जाते हैं. సో ఇక్కడ మనం గమనించగలిగితే అబ్రహాము ఎందుకు భయపడ్డాడు? అక్కడ यदि हम यहाँ पर गौर करें तो अब्राहम क्यों डर गए? ఎందుకు భయపడ్డాడు అబ్రహాము? దేనికి ప్రాణభయం వచ్చింది ఆయనకి? किस चीज़ का डर उनमें आया? అక్కడ మనం గమనించగలిగితే ఆ స్థలంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని భయము లేదు అంటాడు. అంటే దేవుని భయము అనేది లేకపోతే సమాజం పరిస్థితి ఎట్లా ఉంటుంది? यदि परमेश्वर का डर लोगों में नहीं रहेगा तो उस समाज की स्थिति कैसी होगी? నిజంగా దేవుని యందు భయము లేకపోవడం వల్లే ఈరోజు మోసాలు కానీ, అక్రమాలు కానీ, హత్యలు కానీ, ఈరోజు సమాజం ఇంత విపరీతమైనటువంటి దారుణాల్లోనికి వెళ్ళిపోతుంది అంటే దానికి కారణం దేవుడంటే భయం లేకపోవడం. आज के दौर में समाज में कई लूटपाट, हत्याएं, कई सारी गलत कुकर्म चीज़ें होती है. उनमें ऐसी घटनाएं होने का कारण एक ही है कि उनमें प्रभु का डर नहीं. సో ఖచ్చితంగా మన జీవితాల్లో మనం దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే మన ప్రవర్తన అనేది చక్కగా ఉంటుంది. यदि परमेश्वर का डर हमारे जीवन में होगा तो हमारा क्रियाकलाप अच्छे होंगे और चरित्र अच्छा होगा. సో ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నాము అంటే ఖచ్చితంగా మన ప్రవర్తనను మనం దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి మంచిగా మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవడం. यदि आज के दौर में हम परमेश्वर के डरवैये हैं, यदि उनसे डरते हैं तो हमारा जीवन परमेश्वर के डरवैयों के समान, उनकी आज्ञाओं के मानने वालों के समान और हमारे क्रियाकलापों में बहुत सारे परिवर्तन दिखाई देंगे. ఈ సందర్భంలో పాత నిబంధన గ్రంథం నుంచి इस संदर्भ में पुराने नियम की पुस्तक में से మనము ఒక విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. एक विषय पर हम चर्चा करेंगे. న్యాయాధిపతుల గ్రంథానికి గనక మీరు రాగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మనం చూద్దాం. न्यायों में जाएंगे 6वां अध्याय उसकी पहली आयत से. ఇక్కడ తెలుగులో కనుక ఎవరైనా తెలుగులో చదువుతారా? ఇశ్రాయేలీలు
ఇప్పుడు ఎవరి చరిత్ర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు చరిత్ర, అవునా? यहाँ पर इस्राएल के चरित्र के विषय में बातें कर रही है। ఇశ్రాయేలీలు 7 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్ళారు? మిద్యానీయులకి అప్పగించబడడం జరిగింది. అంటే మిద్యానీయుల చేత వీళ్ళు బాధను అనుభవిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 7 years बाद। यहाँ पर इजरायली 7 वर्ष के लिए मिद्यानियों के वश में किए गए, क्योंकि वे परमेश्वर की दृष्टि में बुरा काम किए। ఇక్కడ మనం గమనించగలిగితే 7 ఏండ్ల వాళ్ళ శ్రమకి కారణం ఏంటి? यहाँ पर यदि हम गौर करें 7 वर्ष मिद्यानियों के वश में करने का कारण क्या था? యెహోవా దృష్టికి దోషులయ్యారు. హిందీలో బురా కామా, परमेश्वर की दृष्टि में बुरा काम किया। సో దేవుని దృష్టికి వాళ్ళు ఏం చేశారంట? చెడ్డ పనులు చేశారు. ఇంతకీ ఏం చేసి ఉంటారు? क्या किए होंगे? అదే ఇంగ్లీష్లో కానీ మీరు చూస్తే ఇజ్రాయెల్ పీపుల్ డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. ఈవిల్. సో ఇక్కడ మనం గమనించగలిగితే ఏంటి ఇంతకీ వాళ్ళు చేసినటువంటి ఆ చెడ్డ పని ఏంటి? उनके गलत कार्य क्या थे? ఏంది వాళ్ళు చేసినటువంటి దోషాలు ఏంటి? వాళ్ళు చేసినటువంటి బురాకాం ఏంటి? సో న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మీరు చూస్తే ఓన్లీ ఒకటే రిపీట్ అవుతూ ఉంటుంది. ఏం రిపీట్ అయింది? यदि हम न्यायों में जाएंगे एक ही चीज बार बार उसकी पुनरावृत्ति होती है। क्या है वह चीज? ఇప్పుడు ఇశ్రాయేలీలు తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని శిక్షిస్తాడు. మరలా వాళ్ళు మారు మనసు పొంది ప్రభువా తప్పు అయిపోయిందని దేవుడి చెంతకు వస్తే మరలా వాళ్ళని విడిపించడానికి ఒక న్యాయాధిపతిని దేవుడు లేపుతా ఉంటాడు. यहाँ पर यदि हम देखते हैं इजरायली अपने जीवन में गलत करते हैं, परमेश्वर से फिर जाते हैं, तो परमेश्वर उनको शत्रुओं के वश में कर देता है। फिर उन लोग परमेश्वर की दुहाई देते हैं, तो फिर से परमेश्वर एक राजा को उनके समक्ष पेश करता है, उनके द्वारा फिर से वहाँ उन लोगों को छुड़ाता है। చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే నా దృష్టికి ఏది మంచిది, నా దృష్టికి నేను ఏది చేయాలి అని మన ఆలోచనలు బట్టి మనం చేయాలనుకుంటాం. కానీ మనం ఆలోచించాల్సింది నా దేవుని దృష్టికి ఏది మంచిది, నా దేవుని దృష్టికి ఏది చేస్తే మంచిగా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి, అలా చేయాలి. कई बार हम सोचते हैं मैं अपनी दृष्टि में अच्छा करूं, मैं अपनी दृष्टि में वैसा करूं, लेकिन हमें परमेश्वर की दृष्टि में जो अच्छा लगे वो करना है, बल्कि अपनी दृष्टि में जो अच्छा है वो उससे। సో ఇక్కడ మనం గమనించగలిగితే చాలాసార్లు చరిత్ర కానీ మనం చూస్తే ఈ చరిత్రలో మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే దేవుని దృష్టికి ఎవరైతే అనుకూలముగా లేరో వాళ్ళందరూ కూడా శిక్షను అనుభవించేవారుగా ఉంటారు. ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని చేత మేలును అనుభవించేవారిలాగా ఉంటారు. यहाँ पर हम देखते हैं जो भी परमेश्वर की दृष्टि में अनुकूलता के साथ अपना जीवन व्यतीत करते हैं उन लोग अच्छे स्थान को प्राप्त करते हैं, और जो परमेश्वर के विरुद्ध कार्य करते हैं उनको परमेश्वर शिक्षा देता है। నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేసి దేవుడు చూపించగలడు. यदि हम परमेश्वर की सन्निधि में जाएंगे तो परमेश्वर जो असंभव है उसको भी संभव में बदल देते हैं। నిజంగా మీరు గమనించగలిగితే యెరికో పట్టణాన్ని గురించి మనకు తెలుసు కదా. यदि हम यहाँ पर गौर करें तो यरीको पट्टनम के बारे में हम जानते हैं, नगर के बारे में। ఇప్పుడు ఈ యెరికో పట్టణం వాళ్ళు గెలవాలంటే ఏం చేయాలి? यहाँ पर यरीहो को जीतने के लिए उनको क्या करना चाहिए था? ఇప్పుడు యెరికో పట్టణాన్ని జయించాలి, ఆ పట్టణం లోపలికి వెళ్ళాలంటే ముందు వాళ్ళకి అడ్డంగా ఉన్నది ఏంటి అంటే గోడలు. यरीको को जीतना है तो उनके जीवन में सबसे बड़ा एक जो खतरनाक चीज़ थी वो था वो दीवार। సో ఈ గోడ ఎంత పెద్దగా ఉండుండొచ్చు? ఏమన్నా చెప్పగలరా? యెరికో గోడలు ఎంత పెద్దగా ఉండుండొచ్చు? यरीहो की दीवार कितनी बड़ी है, कोई बता सकते हैं क्या? ఎన్ని? సుమారు కొంతమంది చరిత్రకారులు అయితే 3-4 రథాలను కూడా చెప్తారు. ఒకేసారి 3-4 రథాలు ఆ గోడ మీద వెళ్ళిపోవచ్చంట. ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్ మీద ఒకేసారి 4 వరకు రథాలు వెళ్ళిపోవచ్చు వరుసనే. అంటే ఒకదాని వెనకాల ఒకటి కాదు, లైన్గా.
అంటే మీరు ఆలోచించేయండి, ఒకేసారి అన్ని వెళ్తున్నాయంటే ఆ గోడ ఎంత పెద్దదిగా ఉండాలి. तो सोच सकते हैं वो दीवार कितना बड़ा होगा। సో అది అంత వెడల్పు మాత్రమే కాదు, ఎత్తు కూడా చాలా ఎత్తు ఉంది, అవునా? సో అంత స్ట్రాంగ్ వాల్ అనమాట అది. उतनी बड़ी स्ट्रांग वो दीवार थी। సో ఇప్పుడు అంత పెద్ద స్ట్రాంగ్ వాల్ని వాళ్ళు డిఫీట్ చేసి ఆ వాల్ని దాటుకుని వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళాలి. अब उनको उतनी बड़े मजबूत दीवार के फांद कर उस नगर में उनको प्रवेश करना था। ఇప్పుడు దానిలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ వాల్ని దాటాలి. వాళ్ళకు ఉన్నటువంటి దారాల్లో ఒకటే మెయిన్ గేటు. ఆ గేట్ నుంచి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఎందుకని? ఆల్రెడీ సైన్యం అక్కడే ఉంటారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపేస్తారు. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దారి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళ దృష్టికి అది సాధ్యమయ్యే పనే, అసాధ్యమయ్యే పనే? वहाँ पर हम देखते हैं कि वहाँ पर एक ही दरवाज़ा है और वहाँ कोई मार्ग नहीं है उनको जाने के लिए। तो यदि हम गौर करें उस दीवार के जो द्वार है, मुख्य द्वार में सेना भी रहती है, तो वह उससे होकर उनसे पार करके यदि उनको जाना तो कितना मुश्किल बात हो सकती है। దేవుడు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు ఆ వాల్ దాటాలి, ఆ దేశాన్ని మీరు గెలవాలి అంటే ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఏం చేయాలి? గోడ చుట్టూ మొత్తం 7 సార్లు తిరగమన్నాడు. परमेश्वर ने उस दीवार को जीतने के लिए उसके चारों ओर लोगों को 7 बार चक्कर काटने के लिए बोले। 7 రోజులు తిరగాలి, 6 రోజుల పాటు ఒక్కొక్కసారి తిరగాలి, 7వ రోజు 7 సార్లు తిరగాలి. 6 दिन तो एक एक दिन करके चक्कर लगाना है, लेकिन 7वें दिन पूरे एक ही दिन में 7 चक्कर लगाना है। ఇప్పుడు ఈ ప్లాన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ये योजना हमें कैसे दिखती है यहाँ पर? ఇప్పుడు ఆ గోడ పడిపోవాలంటే మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు అలా తిరగండి చాలు సైలెంట్గా అని చెప్పాడు దేవుడు. ఆ గోడ పడిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు అది ఎలా అనిపిస్తుంది మనకి? यहाँ पर परमेश्वर ने कहा आपको कुछ नहीं करना है, बस उस दीवार के चारों ओर चक्कर लगाना है। तो यदि हम ऐसा सुनते हैं तो हमें कैसे लगता है ये चीज़? పోనీ ఇశ్రాయేలీలో నుంచి ఒక పెద్ద మనిషి లేచాడు. ఏంటి, వయసులో కొంచెం అనుభవం ఉన్నాడు అనుకుందాం. ఆ మనిషి లేచి వచ్చి అన్నాడు, యెహోషువ నువ్వేంటి మరీ పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు? అందరూ తలో గుణపమో తలో పారో ఏదోటి పట్టుకుని దాన్ని పొడుస్తూ ఉంటే ఆ గోడ ఒక పక్క నుంచి అన్నా పడద్దానికి అవకాశం ఉంటుంది, అంతేగాని సైలెంట్గా దాని చుట్టూ తిరిగితే గోడ పడిపోద్ది అంటావేంటి, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు అని అన్నాడు అనుకో. यदि वहाँ पर उठकर एक बुजुर्ग व्यक्ति यदि ऐसा कहे यहोशू से, हे यहोशू तू कहता है कि उसके चारों ओर चक्कर लगाना है, लेकिन ये कैसे होगा जब तक कि हम वहाँ पर कोई भाला या कुछ हथियार लेकर उसको छेदेंगे नहीं या किसी वस्तु से उसको घात नहीं करेंगे तब वो नीचे नहीं गिरेगी, और तू कहता है उसके चारों ओर चक्कर लगाना। సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా క్వశ్చన్ అడుగుతున్నా, ఈ 2 ప్లాన్స్లో ఏ ప్లాన్ బాగుంది అనిపిస్తుంది మీకు? మినిమం పాసిబుల్గా గెలిచే అవకాశం ఎవరికి ఉంది? ఆ పెద్ద మనిషి చెప్పిందా, యెహోషువ చెప్పిందా? ఎవరు చెప్పింది బాగుంది మీకు? यहाँ पर यदि हम गौर करें वो बुज़ुर्ग व्यक्ति ने जो बताया वो अच्छा है कि यहोशू ने जो बताया वो अच्छा है, और सबसे आसान कौन सा है? అవునా? ఖచ్చితంగా దేని కొట్టేస్తామంటే, దేన్ని నమ్ముతామంటే ఈ పార తీసుకుని చేస్తేనే ఖచ్చితంగా ఇది అవుతాము. అంటే మనం ఏం ఆలోచిస్తాము అంటే మన ఆలోచన, మానవ మేధస్సును ఆలోచించి ఇది చేస్తే మంచిదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆలోచన వేరు. మనం ఒక పని చేయడానికి చాలా కష్టపడాలేమో, అది మన ఆలోచనకి. కానీ ఆ పనిని దేవుని చేతికి గనక అప్పగిస్తే ఎంత తేలిగ్గా ఆ పని చేయగలడు అనేది మనకి ఇదే నిదర్శనం, అవునా? हमारे जीवन में कोई कार्य करने के लिए, कोई कठिन कार्य करने के लिए हम नाना प्रकार की चीज़ें सोचते हैं, लेकिन यदि वह चीज़ हम परमेश्वर को सौंपेंगे वो मिनटों में परमेश्वर उसका हल करने में सक्षम है। ఇక్కడ దేవుడు చెప్పిన విధంగానే యెహోషువ అలాగే ఇశ్రాయేలీలు అందరూ నమ్మి దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా వాళ్ళు చేశారు. అలా చేయడాన్ని బట్టి ఎరుకో గోడలన్నీ కూడా ఏమైపోయినాయి? కూలిపోయినాయి.
यहाँ पर हम देखते हैं परमेश्वर ने यहोशू को जैसा कहा और उसके लोगों को जैसा कहा उन्होंने वैसा ही किया। तो इससे हम क्या देखते हैं, यरीहो की जो दीवार है पूरी रीति से ढह गई। సో ఎరుకో పట్టణాన్ని వాళ్ళు జయించారంటే జయించారు, అవునా? కానీ దీని తర్వాత ఇంకో పట్టణాన్ని జయించలేకపోయారు వాళ్ళు. यहाँ पर हम देखते हैं उन्होंने यरीहो नगर को जीत लिया, लेकिन उसके बाद एक नगर को जीतना था लेकिन उन्होंने जीत नहीं पाए। ఎందుకు గెలవలేకపోయారు? क्यों नहीं जीत पाए? ఇప్పుడు ఇంత పెద్ద చైనా వాళ్ళకంటే పెద్ద అయినటువంటి దీన్నే గెలిచేశారు కదా. అంత పెద్ద సైన్యము, అంత పెద్ద పట్టణాన్ని జయించిన వాళ్ళకి చిన్న పట్టణాన్ని గెలవడం పెద్ద సమస్య. వాళ్ళకి వాళ్ళు కూడా అదే అనుకున్నారా, ఇదంతా పెద్ద పెద్ద గోడలే పగల కొట్టేసాం మనం ఊరికే తిరిగేసి, ఇక వీళ్ళంతా హై పట్టణం వాళ్ళు ఊరికే గెలిచేయచ్చు అనుకున్నారు వాళ్ళు. उतने बड़े नगर, उतने बड़ी दीवार के ऊपर उन लोगों ने जय पाई, जो कि चाइना से भी बड़ा हो सकती है। लेकिन वहाँ पर उनके जीवन में ऐसा क्या आया, इसके बाद एक छोटे से नगर के ऊपर उन्होंने जीत हासिल नहीं कर पाए। సో ఇక్కడ మనం గమనించగలిగితే హై పట్టణంలో ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? यहाँ पर ए नगर को हार गए, इसका कारण क्या हो सकता है? కారణం ఏంటి? దేవుడు ఒకటి చెప్పాడు, వాళ్ళల్లో ఒకడు ఇంకోటి చేశాడు. ఇప్పుడు ఏమైంది? परमेश्वर ने कुछ बताया, उन्होंने कुछ और किया, इससे क्या हुआ? वे हार गए। దేవుడు ఏది కూడా తెచ్చుకోవద్దు అన్నాడు, కానీ అతను ఆశపడి తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి ఓటమి చూశారు వాళ్ళు. यहाँ पर देखते हैं कि परमेश्वर ने वहाँ पर कुछ मत लेके आना, लूट से कुछ मत लेके आना, लेकिन उन्होंने लूट का कुछ अंश ले लिया, इससे उन्होंने हार का सामना किए। ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను అంటే, ఒక మనిషి గెలవాలన్నా, ఒక రాజ్యం గెలవాలి అన్నా ఖచ్చితంగా దానికి సహకరించేవాడు ఎవరు అంటే దేవుడే. यहाँ पर कहने का मतलब ये है कि यदि कोई राज्य को जीतना या किसी चीज़ को जीतना, उसमें परमेश्वर की सहभागिता के बिना हम वहाँ पर जीत हासिल नहीं कर सकते। నిజంగా దేవుని సహాయము అనేది లేకపోతే ఏ మనిషి కూడా తన జీవితంలో విజయాన్ని చూడలేడు. सचमुच में परमेश्वर की सहायता के बिना हमारे जीवन में कुछ भी हम जीत नहीं सकते। అయితే ఒక మనిషి గెలవలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే ఆ మనిషి చేస్తున్నటువంటి తప్పు, దోషము లేదా పాపము అని కూడా చెప్పొచ్చు. यदि कोई मनुष्य अपराजित होता है तो इसका कारण यह हो सकता है कि उसमें परमेश्वर का भय ना होना, अपने प्रति परमेश्वर की दृष्टि में दूर होना। యెషయా గ్రంథం కనుక మీరు చూడగలిగితే 59వ అధ్యాయం 1వ వచనంలో, यशायाह में जाएंगे 59 59 का 1, మీ పాపాలు ఆయన ముఖమును మరుగుపరచెను. సో ఇక్కడ మనం గమనించగలిగితే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం అనేది కొరచ కాలేదు. यहाँ पर यहोवा का हाथ ऐसा छोटा नहीं हो गया कि वह हमें उद्धार ना दे सके। విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ना वह ऐसा बहिरा हो गया कि वह सुन ना सके। మీ దోషాలు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయంట? అడ్డముగా ఉన్నాయి అంటాడు. परंतु तुम्हारे अधर्म के कामों ने तुमको तुम्हारे परमेश्वर से अलग कर दिया। సో ఇక్కడ మనం గమనించగలిగితే పాపము అనేది మనిషి జీవితంలో ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆ మనిషి ఏమైపోతాడు? పతనావస్థ స్థితికి పోతాడు. यहाँ पर हम गौर करते हैं, यदि मनुष्य के जीवन में पाप प्रवेश करता है तो उसका जीवन पतन की ओर चला जाता है। ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథం నుంచి మరలా ఒక విషయాన్ని మనం ధ్యానించడానికి చూద్దాం. అదే అధ్యాయంలో మనం న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయాన్ని చూస్తున్నాం కదా. यहाँ पर हम न्यायों में फिर से एक बार जाएंगे, उसी विषय पर एक दफ़ा फिर से चर्चा करेंगे। న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించిన విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ద్రోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారికి మిద్యానీయులకు అప్పగించేశాడు. అప్పగించడం వల్ల మనం గమనించగలిగితే 2వ వచనంలో, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.
ఇక్కడ మనం గమనించగలిగితే మిద్యానీయులు వాళ్ళ మీదకి వచ్చి ఏం చేస్తున్నారు? దాడి చేస్తున్నారు, అవునా? यहाँ पर हम देखते हैं कि मिद्यानी लोग उन पर प्रबल हुए चले जाते हैं। ఇప్పుడు మిద్యానీయులకు భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు? यहाँ पर मिद्यानियों से डर के उन्होंने क्या कार्य किया? ఏం చేస్తున్నారు మిద్యానీయులకు భయపడి? ఇంతకీ మిద్యానీయులకు భయపడే అవకాశం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? मिद्यानियों से डर का कारण क्या था? ऐसी परिस्थिति उनके जीवन में क्यों आई? ఎందుకు వచ్చింది? సో వాళ్ళు ఎప్పుడైతే దేవుని దృష్టికి పాపం చేశారో ఆ పాపం చేయడాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగించేశాడు? మిద్యానీయులకి. तो उनके जीवन में पाप प्रवेश किया तो परमेश्वर ने उनको मिद्यानियों के वश में कर दिया। సో మిద్యానీయుల యొక్క వాళ్ళు ఉన్నటువంటి ఆ విధానానికి వాళ్ళు ఆ మిద్యానీయులకు భయపడి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు అంటే వాళ్ళ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ ఇళ్లను విడిచిపెట్టేసి వాళ్ళందరూ కొండల్లోకి గృహాల్లోకి వెళ్ళి వాళ్ళు తలదాచుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. यहाँ पर मिद्यानी जब प्रबल हो गए उनसे डर के मारे उन्होंने कहाँ कहाँ पर जाके शरण लिए। पहाड़ों को गहरे गड्ढों में, गुफाओं में, किलों में उनको अपना निवास स्थान बना लिए। ఇంకా మనం గమనించగలిగితే ఆ మిద్యానీయులు చేసిన పనులు ఎలా ఉన్నాయంటే 3-4 వచనాలు చూడండి. 3-4 में हम देखें మిద్యానీయులు ఎలా అటాక్ చేశారంట వాళ్ళని? ఎలా వచ్చారు ఇశ్రాయేలీయుల మీదకి? మిడతల దండు అంత. అంటే ఎంత బాగా వాళ్ళు వచ్చారు మీరు ఆలోచించేయండి. ఒక మిడతల దండు ఎలాగైతే వస్తుందో అంత గొప్పగా మిద్యానీయులు అందరూ కూడా వాళ్ళ మీదకి దాడి చేశారు. यहाँ पर हम देखते हैं मिद्यानी उन पर कैसा हमला किए। टिड्डियों के दल के समान, एक बड़े टिड्डियों के दल के समान एक साथ उन पर हमला करते थे। వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటి అంటే వాళ్ళ పంటనంతా కూడా వీళ్ళు లాగేసుకున్నారు, వాళ్ళ పశువులన్నీ కూడా వీళ్ళు తీసేసుకున్నారు. वे आकर उनका जो उपज, भूमि की उपज थी और उनके गाय बैल जो भेड़ थे सबको लेकर चले जाते थे। ఇంకా వాళ్ళు ఉండడానికి అవకాశం లేక వాళ్ళు తలదాచుకోవడానికి బ్రతకడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? కొండల్లోనికి గృహంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. अब वे डर के मारे अपना जीवन बचाने के लिए पहाड़ों के गड्ढों में चले जाते थे, किलों में और गुफाओं में अपना निवास स्थान बना लिए। ఇంకా 4-5 వచనాల్లో కూడా మీరు చూడగలిగితే 4 और 5 में यदि हम देखें వారును వారి ఒంటెలను ఇప్పుడు చెప్పండి వీళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చాడు దేవుడు? परमेश्वर की याद कब आई इनको? హీన దశ అంటే ఏం పోయింది వీళ్ళకి? ఏం పోయింది చెప్పండి? ఇప్పుడు వీళ్ళకి ఏం నష్టం వచ్చింది చెప్పండి? ఏం నష్టం వచ్చింది వీళ్ళకి చెప్పండి? ఏమేం పోయినాయి వాళ్ళకి? సమస్తము అంటే ఇళ్ళు పోయినాయి, పంటలు పోయినాయి, గొర్రెలు గాడిదలు ఒంటెలు అన్నీ పోయినాయి. ఇప్పుడు అనాథల్లాగా అన్నీ విడిచిపెట్టేసి భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎక్కడ పరిగెత్తారు? వీళ్ళు కొండలో పరిగెత్తారు. सब कुछ खो दिए इन्होंने, अपना सब कुछ, उनके पास गाय बैल बकरी जो भी ऊँट घोड़े सब कुछ अपना छोड़कर अपना जीवन बचाने के लिए इन लोग कहाँ पर चले गए? अपना निवास स्थान गुफाओं में चले गए, किलों में चले गए। ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాలేదా? क्या सब कुछ इनके पास था तो इनको परमेश्वर की याद नहीं आई? ఇల్లు ఉన్నప్పుడు, పంట ఉన్నప్పుడు, పశువులు ఉన్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా దేవుడు? जब इनके पास फसल था, पशुएं थी, तब क्या इनको परमेश्वर की याद नहीं आई? మనలో కూడా చాలామంది ఏమనుకుంటాము అంటే మన దగ్గర డబ్బు ఉంది ఏంటి, మన దగ్గర ఇన్సూరెన్స్ కార్డు ఉంది, లేదా మన దగ్గర మంచి ఉద్యోగం ఉంది, మంచి చదువు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకేమీ కాదు. तो हम भी सोचते हैं हमारे पास पैसा है, इंश्योरेंस है और कई सारे धन हैं, तो जो मैंने इकट्ठा किया है
तो ये सब होते हुए तो मुझे किसी चीज़ की हानि नहीं होगी। వీటిని బట్టి కూడా మనిషి గర్వపడిపోతూ ఉంటాడు. इसके साथ मनुष्य अपने आप घमंड में चला जाता है। నిజంగా మీరు కరోనా గురించి ఆలోచన చేయండి. కరోనా వచ్చిన తర్వాత అందరూ భయపడ్డారా, భయపడలేదా? यदि हम गौर करें, कोरोना के समय में हम सभी काफ़ी भयभीत हुए थे। భయపడిన వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరూ భయపడిన వాళ్ళే. అవునా? భయపడ్డారు కాబట్టి ఎక్కడున్నారు అందరూ? हम सभी डर गए थे, तभी हम सभी अपने अपने घरों में लॉक करके एकांत में चले गए थे। కానీ నిజంగా కరోనా భయం వలన మనకి చాలా లాభమే జరిగింది, చాలా మేలే జరిగింది. అవునా? कोरोना के कारण हमारे जीवन में एक तरह से लाभ ही हुआ है। చాలామంది నా డబ్బు నన్ను కాపాడేద్ది అనుకున్న వాళ్ళకు కూడా ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అవునా? कई लोग ये सोचते थे कि मेरा पैसा मुझे बचाएगा, उनको भी बुद्धि सही रीति से परमेश्वर ने दी। నిజంగా కోట్లకి పడగెత్తినోడు కూడా ఆ కరోనా టైంలో, ఆ డెల్టా వేవ్ టైంలో ఆక్సిజన్ దొరక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఏంటి? డబ్బులు ఉన్నోళ్ళే. कई करोड़पति लोग उस कोरोना काल में ऑक्सीजन ना मिलने के कारण मृत्यु को प्राप्त किए। నిజంగా అప్పుడు అర్థమైంది, అరే ఇంతకాలం డబ్బు కాపాడిద్ది అనుకున్నాను కానీ డబ్బు మనల్ని కాపాడలేదు అనే విషయం. उस समय कई लोगों को समझ में आया कि पैसा मुझे बचाएगा, सोचने वालों को कि उन्हें पैसा भी नहीं बचा सकता। ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా ఏది కూడా మనిషిని బ్రతికించలేదు. कितना भी पैसा रहे, कितना भी धनाढ्य हो, हमें कभी भी नहीं बचा सकता। మనిషి బ్రతకాలి అంటే, మనిషి జీవించాలి అంటే అది కేవలం దేవుని దయ వలనే. గుర్తుపెట్టుకోండి. पर मनुष्य को यदि जीवित रहना है तो केवल परमेश्वर की दया उनमें होना है। నిజంగా ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? నిజంగా దేవుడు కూడా మనకు పాఠాన్ని నేర్పించాలని ఇలాంటి భయాన్ని పెట్టాడేమో అనుకుంటాం కదా. इस्राएल की दशा कैसी है और हमारी कैसा है? निश्चित रूप से परमेश्वर एक पाठ हमें सिखाना चाहता है, तो इसलिए हमारे जीवन में ऐसी चीज़ें करता है। నిజంగా కరోనాలో ఎంత పెద్ద లెసన్ నేర్చుకున్నాము అంటే అన్ని పనులు వదిలేసి మరి ఇంట్లో కూర్చుని ప్రేయర్లు చేసి ఏంటి చాలా భక్తి చేసి చాలా మంచిగా ఉన్నాం. कोरोना కంటిన్యూ చేయండి. कोरोना के समय में ऐसा हुआ कि हम अपना सब कुछ छोड़कर घरों में बैठकर प्रार्थना किए रहते थे और प्रार्थना में मजबूत होना चाहते थे। సో ఇప్పుడు చెప్పండి, కరోనా అయిపోయింది కదా, ఇప్పుడు ఎంతమంది అదే విధంగా ఉంటారు? तो अभी कोरोना चला गया तो लोग फिर से उसी दशा में रहना चाहते हैं क्या? ఎంతమంది భయభక్తులు కలిగి ఉంటారు? ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నారు చెప్పండి? कितने लोग परमेश्वर के डरवैयों के समान रहना चाहते हैं या प्रार्थना में रहना चाहते हैं? అప్పుడున్న భయం, అప్పుడున్న భక్తి ఇప్పుడు ఏమైపోయింది? उस समय हमारे जीवन में जो भक्ति, जो डर था, अभी कहाँ चला गया? న్యాయాధిపతుల గ్రంథంలో ఏది జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుందా కదా? न्यायों की पत्री में जो चल रहा है आज भी हमारे दौर में गुजर रहा है कि नहीं? సేమ్ అదే రిపీట్ అవుతుంది మనకు కూడా. वही चीज की पुनरावृत्ति फिर से हमारे जीवन में हो रही है। కానీ దేవుడు ఎంత మేలు మన జీవితంలో చేశాడంటే, परमेश्वर हमारे जीवन में उपकार किए हैं। కరోనా టైంలో ఎంతమంది చనిపోతున్నా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, कोरोना काल में कई लोग मृत्यु को प्राप्त हुए, कई सारी भयानक स्थिति में भी। కానీ ఆ కరోనా టైంలో నాకు తినడానికి ఆహారం లేదు, నా పరిస్థితి బాగోలేదు, నేను చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? उस कोरोना में भी कई लोग ऐसा कोई कह सकता है क्या मुझे भोजन वस्तु की कमी रही या किसी चीज़ की घटी रही, ऐसा कोई कह सकता है क्या? ప్రతి ఒక్కరికి కరోనా వచ్చింది పోయింది, కాకపోతే కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియలే. प्रत्येक मनुष्य को कोरोना का सामना किया तो कुछ लोगों को पता चला और कुछ लोगों को पता नहीं चल पाया। కానీ ఆ అంత టైంలో కూడా మనకు ప్రతిరోజు మన ఆహారం మనకు దొరికిందా దొరకలేదా? మనం సేఫ్గా ఇళ్లలోనే ఉన్నామా లేదా? उस समय में भी कई लोगों को परमेश्वर ने भोजन दिया और हम पूरी रीति से सुरक्षित थे कि नहीं? ఎంత అద్భుతమైన మేలు దేవుని చేత మనం పొందుకున్నాము అంటే, ఇశ్రాయేలీలు వాళ్ళ ఇల్లు కోల్పోయి, ఫుడ్ కోల్పోయి, బ్రతకడానికి అవకాశం లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎక్కడికో పారిపోయారు. కానీ మనం हम देखते हैं कि परमेश्वर उन समय में भी हमारे जीवन में बहुत सारे उपकार किए। यहाँ पर हम इजराइलियों को देखते हैं, अपना धन, अपना घर उन लोग बचाने के लिए कहाँ कहाँ चले गए। నిజంగా దేవుడు ఎంత మేలు చేసినట్టు మనకి. అవునా? మనం ఉంటున్న ఇళ్లలోనే మనం ఉంటూ, మన ఆహారాన్ని మనం తింటూ, మనం చక్కగా క్షేమముగా ఆయన కృపలో ఉన్నాము అంటే నిజంగా ఆయన మేలే కాదు?
परमेश्वर हमारे जीवन में बहुत सारे उपकार किए। उन समय में भी हम बहुत अच्छी रीति से खाना हमें मिला, हम अपने घरों में सुरक्षित रहे। तो परमेश्वर हमारे जीवन में कृपा किए कि नहीं? సో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చేయి విడిచిపెట్టట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. परमेश्वर उन परिस्थितियों में भी अपनी कृपा बनाए रखता है, हमारा हाथ वे कभी नहीं छोड़ते। కానీ ఇశ్రాయేలీయుల పరిస్థితి చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని దృష్టికి జరిగించినటువంటి దోషం, వాళ్ళు చేసిన పాపం. यहाँ पर देखते हैं इजरायलियों का जीवन कैसा रहा। उसका मुख्य कारण यही है कि वो परमेश्वर की दृष्टि में बुरा काम किए। ఇక్కడ మనం గమనించగలిగితే దేవునికి సమయం ఇవ్వడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అన్నీ ఉన్నప్పుడు గుర్తు రావట్లేదు, కానీ దేవుడు ఒక కష్టం రాగానే మాత్రం దేవుడు గుర్తొస్తున్నాడు మనిషికి. यहाँ पर हम देखते हैं कि लोग परमेश्वर को समय नहीं दे पाते। सब कुछ हमारे जीवन में जब रहता है तो हम परमेश्वर को याद नहीं करते, लेकिन किसी वस्तु की घटी या परिस्थितियाँ जब खराब होती है तो हम परमेश्वर की दुहाई देने लगते हैं। ఒక చర్చిలో కూడా ఒక ఆమె ఉందంట. यहाँ पर हम देखते हैं एक चर्च में एक स्त्री थी। ఆమె అప్పుడప్పుడు అందరికంటే ముందొచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటుందంట. वहाँ पर हम देखते हैं वो बीच बीच में और कई बार सबसे पहले आकर घुटने टेक कर प्रार्थना करती थी। ఆమెను చూడంగానే పాస్టర్ గారికి ఒక విషయం అర్థమైపోద్ది. उनको देखकर पास्टर को एक चीज़ समझ में आई। ఒకసారి ఒక ఆయన అడిగాడంట, ఏంటి అందరికంటే ముందొచ్చి ఈమె ఇంతగా ప్రార్థన చేస్తుందంటే చాలా మంచి విశ్వాసపరురాలు అని చెప్పి అని అడిగాడంట ఆయన. वहाँ पर एक भाई ने देखा, पास्टर को बोला, ब्रदर ये जो है इतने समय पूर्व आके घुटने टेक कर प्रार्थना करती है, तो ये बहन जो है काफ़ी अच्छी विश्वासी होगी। ఆ పాస్టర్ గారు చెప్పారంట, లేదు లేదు ఈమె ప్రతిరోజు ఇట్లా రాదు, కానీ ఏదో ఇంట్లో సమస్య వచ్చింది, దానికే ఈమె వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తుంది అన్నాడంట ఆయన. नहीं नहीं, ये बहन पहले तो कभी नहीं आती, लेकिन इनके जीवन में कुछ विपत्ति, कुछ परेशानी है, जिसके कारण वे यहाँ पर आके परमेश्वर की दुहाई देती है। కావాలంటే నువ్వు చూడు అని చెప్పి ఆమె ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అడిగాడంట, అమ్మ ఏమైంది, అందరూ బాగున్నారా అంటే, "ఆ, లేదు మా ఇంట్లో పలానా సమస్య అని చెప్పిందంట. यदि यहाँ पर गौर करें तो उस प्रार्थना खत्म होने के बाद प्रभु के दास ने उनसे पूछा, ए माता आपके जीवन में क्या परेशानी है? तो उन्होंने बताया कि ये समस्या है। నిజంగా మన జీవితాల్లో మనం అనుకుంటున్నాం ఏదో మనం ప్రార్థన పరులు అని, విశ్వాస పరులు అని, కానీ ఎంతవరకు అంటే ఆ అవసరానికి हम यहाँ पर सोचते हैं कि मैं बहुत बड़ा विश्वासी हूँ, बहुत प्रार्थना योद्धा हूँ, लेकिन यहाँ पर सोचने वाली ये बात है, जब हमें किसी चीज़ की कमी होती है, घटी होती है, तभी हम वहाँ पर मजबूत रहते हैं। నిజంగా ఎంతమంది దేవునికి సమయాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు హృదయపూర్వకంగా. यहाँ पर यदि देखें तो कितने लोग परमेश्वर को मन से समय देना चाहते हैं। ఒక విషయం చెప్పనా, మన క్రైస్తవ కుటుంబాల్లోనే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ప్రతిదీ కూడా మనం ప్రేయర్తోనే చేస్తాము అని, అవునా? मसीह लोगों में भी कई कई परिवार ऐसे हैं, हम कुछ भी करते हैं प्रार्थना के द्वारा ही हम शुरू करते हैं। ఒక బర్త్డే జరిగిన ప్రేయర్ అంటాం, ఒక పెళ్లి జరిగిన ప్రేయర్ అంటాం, एक जन्मदिन में, एक एनिवर्सरी में भी हम प्रार्थना को प्राथमिकता देते हैं। ఒక మనిషి చనిపోయినా ప్రార్థన అంటాం. यदि कोई व्यक्ति मृत्यु में चला जाता है तब भी हम प्रार्थना करवाते అంటే हैं। ప్రతి దానికి కూడా మనం ప్రార్థన ప్రార్థన అని సమయాన్ని ఇస్తాం, అవునా? प्रत्येक चीज़ों के लिए हम प्रार्थना के माध्यम से ही शुरुआत करते हैं। కానీ నేను అడుగుతున్నా, ఎంత సమయాన్ని ఇస్తారు? तो मैं पूछना चाहता हूँ, हम कितना समय परमेश्वर को देते हैं? మనం ప్రార్థన పెట్టుకుని అన్నీ చేస్తున్నాం అంటున్నాం, కానీ నిజంగా దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? हम प्रार्थना करने के लिए सब कुछ करते हैं, तो सचमुच हम परमेश्वर को कितना समय देते हैं? ఇప్పుడు పెళ్ళిళ్ళలో ప్రసంగం నేను గంట సేపు చేస్తానంటే ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? यहाँ पर कोई शादी में मैं प्रचार 1 घंटा करूँगा तो कितने लोग समय देंगे? నేను 1 అవర్ పాటు నేను మెసేజ్ చెప్తా ఉంటాను, తర్వాత మనం పెళ్లి సంగతి చూద్దాము, ముందు దేవునికే టైం ఇద్దామంటే ఏమంటారు? यहाँ पर 1 घंटे तक मैं पूरा परमेश्वर को प्रचार करूँगा तो कितने लोग मेरे को समय देंगे और क्या कहेंगे? మనోళ్ళే అంటారు, అయ్యా నువ్వు చెప్పాలంటే మనం చర్చిలో చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఆ టైం కాదు. ఏ టైం ఇది? పెళ్లి టైం. अपने ही भाई बंधु कहेंगे कि आपको जितना प्रचार करना है आप जाके चर्च में करें, यहाँ पर समय का पालन करें। కాకపోతే ఏమంటామంటే ప్రేయర్ ప్రేయర్ అంటాం, కానీ అక్కడ మాత్రం టైం మాత్రం మనం
ఏమో यहाँ पर हम देखते हैं प्रार्थना करते तो है हम, लेकिन वहाँ पर प्रार्थना को उतना समय नहीं दे पाते। ఈ వెనకాల నుంచి మన వాళ్ళు సైకిల్ చేస్తూ ఉంటారు, ఇదిగో టైం అయిపోతుంది, అక్కడ రిసెప్షన్ టైం అయిపోతుంది, అక్కడ ఆ టైం అయిపోతుంది, ఇక వచ్చిన చుట్టాలను చూసుకోవాలి, నువ్వు తొందరగా కానిచ్చే, పెళ్లి చేసేవాడికి హడావిడే, అవునా? यहाँ पर कुछ भाई लोग आके हमें कहते हैं कि वहाँ रिसेप्शन का समय हो रहा है, कई सारे पकवान बन गए, कृपया जल्द से जल्द शुरुआत करें और जल्द से जल्द हमें समय पे समाप्त करना है। ఇంకా ఏదైనా సరే ప్రేయర్లు పెట్టుకున్నా సరే, జ్ఞాపకార్థ కూడికలైనా సరే, ఇలాంటి వాటిలో కూడా ఎలా ఉంటుంది అంటే సమయాన్ని మనం పూర్తిగా ఇవ్వలేము. कोई भी प्रार्थना का समय में या कोई भी हम प्रार्थना करते हैं और कोई भी डेथ एनिवर्सरी भी करते हैं तो पूरी रीति से हम समय देना नहीं चाहते। పూర్తిగా మనం సమయాన్ని ఇవ్వాలి అంటే ముందు ఏం చేయాలి? సమయానికి మనం पूरी रीति से यदि समय का पालन करना है तो हमें समय पर आना है। లాస్ట్ వీక్ నేను చెప్పా 9 గంటలకల్లా స్టార్ట్ అయ్యింది అని. 9ంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? पिछले सप्ताह प्रभु के दास ने कहा था कि 9 बजे शुरू करूंगा, लेकिन 9 बजे कितने लोगों ने आए? సో ఇప్పుడు మనం పూర్తిగా మన సమయాన్ని దేవునికి ఇచ్చి ఆరాధించాము మనం. तो हम पूरा समय क्या परमेश्वर को दिए क्या? अभी ఏం చేస్తున్నాం? దేవునికి ఇవ్వాల్సిన టైంను కూడా కొంత మనం లాగేసుకుంటున్నాం, మన పనులకే వాడేసుకుంటున్నాం. ఇది దేవుని పని, దేవుని సమయము అని చెప్పి కూడా అది కూడా మన పనులకే వాడేసుకున్నాం, ఆ సమయాన్ని కూడా. यहाँ पर परमेश्वर को देने वाले समय में से भी हम कुछ समय अपने कार्यों के लिए चुरा लेते हैं। ఇక నా బాధ ఏంటి అంటే కార్యక్రమాల్లో అంటే అదొక రకం, కానీ ఆదివారం ఇది దేవుని సమయము, ఆరాధనా సమయం అని తెలిసి కూడా రాలేకపోతున్నాము అంటే ఏంటి దానికి అర్థం? यदि हम देखते हैं कई कार्यक्रमों में लेट होता है या प्रार्थना में समय नहीं दे पाते तो ठीक है, लेकिन संडे वर्शिप, संडे आराधना में यदि हम समय पे नहीं पहुंच पाते तो इसका कारण क्या होना चाहिए? మీ పిల్లల్ని ఒక అరగంట లేటుగా స్కూల్కి పంపించండి. आप अपने बच्चों को आधा घंटा स्कूल लेके चले जाइए। ఇప్పుడు ఒక అరగంట గంట ఉద్యోగం చేసేవాళ్ళు మీరు లేట్గా వెళ్ళండి. यदि आप नौकरी करने वाले आधा घंटा देर से नौकरी पे जाइए, చేస్తారా అలాగా? कर पाएंगे क्या? ఎందుకని? భయం, ఎక్కడ మేనేజర్ వచ్చి అరుస్తాడో, ఎక్కడ వచ్చి ఎవరేమంటారో అని. कहाँ पर मैनेजर आके चिल्लाएंगे, स्कूल में प्रिंसिपल आके भगा देंगे। అంటే మనిషికి ఉన్నటువంటి భయం ఇప్పుడు మనిషికి ఎవరి మీద లేకుండా పోయింది, దేవుని మీద లేకుండా పోయింది. एक मनुष्य का डर लोगों में है, लेकिन परमेश्वर का डर लोगों में नहीं हो पा रहा है। ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మనం మన సంపాదనలో దశమ భాగం ఇవ్వడమో లేకపోతే మన కష్టార్జితం దేవునికి ఇవ్వడం కాదు, దేవుని సమయాన్ని కూడా ఆయనకి ఇవ్వగలగాలి. हम परमेश्वर को अपना जो पेमेंट में से जो दशमांश देते हैं वो तो ठीक है, लेकिन अपने जीवन से भी परमेश्वर को प्राथमिकता देकर उसका समय का पालन करना है। సో ఇక్కడ మనం గమనించగలిగితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో వీళ్ళ పరిస్థితి ఎట్లాగుంది అంటే వీళ్ళందరూ కూడా చాలా దేవుని దృష్టికి దోషం చేయడాన్ని బట్టి దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు. ఇప్పుడు మిద్యానీయులు పెట్టేటువంటి బాధకి వీళ్ళు చాలా అల్లాడిపోతున్నారు. ఎంత బాధకు అల్లాడిపోతున్నారు అంటే అన్నీ కూడా విడిచిపెట్టేసి గృహంలోకి వెళ్ళి తలదాచుకున్నారు. यहाँ पर हम देखते हैं न्यायों की पत्र में, यहाँ पर इजरायली लोग क्या किए? इन लोगों ने परमेश्वर के सामने द्वेष किया और बुरा कार्य किया, तो परमेश्वर इनको मिद्यानियों के वश में किया। तो इन लोग अपने आप को बचाने के लिए कहाँ कहाँ चले गए, गुफाओं में चले गए और किलों में अपना जीवन बसेरा करने लग गए। అలాంటి సమయంలో దేవుడు ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తిని లేవనెత్తుతున్నాడు. ఎవరైనా? यहाँ पर परमेश्वर ने एक व्यक्ति को इनके मध्य में से उठाया। कौन है वह व्यक्ति? ఎవరు? గిద్యోను. అవునా? 11వ వచనం 12వ వచనం చదవండి ఎవరైనా. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? ఎవరి దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంది. అప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? क्या कर रहे हैं यहाँ पर गिदोन? ఏం చేస్తున్నాడు? गेहूं को झाड़ रहा, గోధుమలను దుల్లుచున్నాడు. అంటే దేనికి, ఎక్కడ ఉండి?
గానుగ చాటున మరుగయుండి. దేనికి మరుగై ఉన్నాడు? మరుగై ఉండడం అంటే, మరుగై ఉండడం అంటే అర్థం ఏంటి? దాక్కోవడం. ఎవరికి భయపడి దాక్కున్నాడు? ఇప్పుడు మిద్యానీయులకు భయపడి దాక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుని దూత ఏమంటుంది? यहाँ पर मिद्यानियों से जो डर कर दाखरस के कुंड में जो गेहूं झाड़ रहा था, यहोवा के दूत ने आकर उससे क्या कहा? పరాక్రమము గల బలాఢ్యుడా, हे शूरवीर सुरमा, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడుతుంది. यहोवा तेरे संग है कहकर बात कर रहा है। నిజంగా పరాక్రమము బలము అతనికే ఉంటే ఇతను ఏం చేయాలి? यहाँ पर यदि ये शूरमा और शूरवीर है तो उनको क्या करना चाहिए था? నిజంగా పరాక్రమవంతుడే అయితే ఆ చాటున దాక్కోవాల్సిన పరిస్థితి ఉందా ఈయనకి? यदि वे शूरवीर थे तो उन्हें छिप के वो कार्य करने का जरूरत था क्या? కానీ నిజంగా అక్కడ మనం గమనించగలిగితే దేవుని దూత వచ్చి గిదియోనుతో అంటుంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్పి మాట్లాడుతుంది. यहाँ पर यहोवा का दूत गिदयोन से कहता है, हे शूरमा, हे शूरवीर। కానీ ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఆలోచన చేశారా, గిద్యోన్నే ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? यदि यहाँ पर आपने किसी ने विचार किया क्या कि परमेश्वर ने गिदोन को ही क्यों ढूंढा? ఎవరన్నా నీ రీజన్ చెప్పగలరా? ఇశ్రాయేలీలో చాలామంది ఉండగా దూత వచ్చి పరాక్రమము కలిగిన వాడా, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి కలిగిన ఆంతర్యం ఏంటి? అది గిద్యోనుతోనే. इजरायली बहुत थे वहाँ पर, लेकिन यहोवा के दूत ने आकर गिदोन के ही क्यों बोला, हे पराक्रमी, हे शूरवीर? ఎందుకు? ఇంకా ఆ కింద వచనాలు కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, గిద్యోను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంటే ఈ మాటలను బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? इन बातों से हमें क्या समझ में आता है? ఏమర్థం అవుతుంది? సో ఇక్కడ ఇశ్రాయేలీలకి అంటే ముఖ్యంగా ఇక్కడ గిద్యోనికి ఏం తెలుసు అంటే, దేవుని గురించి తెలుసా తెలీదా? దేవుని పరాక్రమం గురించి తెలుసా తెలీదా? దేవుని బాహుబలం గురించి తెలుసా తెలీదా? यहाँ पर गिदोन को परमेश्वर के बारे में जानकारी थी कि नहीं? क्या वे परमेश्वर के पराक्रम को जानता है या परमेश्वर के बाहुबल को जानता था? అక్కడ అంటాడు, మా పితరులు మాకు వివరించిన కార్యాలు అంటాడు. అంటే గిదియోను యొక్క తల్లిదండ్రులు ఆయనకి ఏం నేర్పించారు? దేవుని భయం నేర్పించారా? నేర్పించలేదా? దేవుని కార్యాలు చెప్పారా? చెప్పలేదా ఆయనకి? यहाँ पर अब देखते हैं कि उनके जो पूर्वज है परमेश्वर का डर और परमेश्वर ने जो कार्य किए थे मिस्र में रहकर, तो उनके बारे में वर्णन करते हैं. సో మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, గిద్యోను కూడా పరాక్రమము కలిగిన వాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. కానీ పరిస్థితులను బట్టి ఆయన ఏమైపోవాల్సి వచ్చింది? దాక్కోవాల్సి వచ్చింది, మరుగవ్వాల్సి వచ్చింది. కానీ దేవుడైతే అతన్ని బలపరిచి అతనికి తోడుగా ఉంటాను అని చెప్పి తనని నిలబెట్టాడు దేవుడు. यहाँ पर हम देखते हैं गिदोन भी एक शक्तिशाली था, ताकतवर था, लेकिन उनके जीवन में वहाँ पर ऐसी परिस्थिति आई कि वे भी डर कर छिपा रह जाता है. సో ఇక్కడ మీరు గమనించగలిగితే మిద్యానీయులు ఉన్నారు కదా, వీళ్ళు ఎంతమంది వచ్చి ఉండొచ్చు వాళ్ళ మీదకి? यहाँ पर हम देखें तो मिद्यानी कितने लोग आए होंगे उन पर चढ़ाई करने के लिए? ఎంతమంది వచ్చి ఉండొచ్చు మిద్యానీయులు? ఎనీ కౌంట్ నెంబర్? ఎంతమంది? ఇశ్రాయేలీల మీదకి మిద్యానీయులు మిడతల గుంపు వలె వచ్చారన్నాడు కదా, అసలు కౌంట్ ఎంత? 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం.
ఎంతమంది कितने लोग? చెప్పండి. ఆ? 1,20,000 हथियारबंद। ఆ, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అక్కడ? 120. అవునా? మరి మిగిలిన వాళ్ళు ఎంతమంది? 15,000. అంటే మొత్తం ఎంత? 1,35,000। ఎంత? 1,00,000 135. ఓకేనా? ఎంత మొత్తం? 135,000 మంది. ఓకేనా? 135,000 మంది వాళ్ళ మీదకి వస్తే అక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది చచ్చిపోయారు అంటే 120 లక్షల మంది చచ్చిపోయారు. అక్కడ మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 15,000 మంది మాత్రమే. సో ఇక్కడ మనం గమనించగలిగితే ఎంతమంది మొత్తం వచ్చిన వాళ్ళు అంటే 135,000 మంది. అవునా? ఇప్పుడు అంతమంది ఇశ్రాయేల్ మీదకి దాడి చేశారు. यहाँ पर हम देखते हैं 1,35,000 के करीब उनकी सेना थी। यहाँ पर हम देखते हैं 1,35,000 एक साथ उनके ऊपर चढ़ाई किए। ఇప్పుడు ఆపోజిట్ సైన్యం అంతమంది ఉన్నారు. మన గిడియోన్ దగ్గర ఎంతమంది ఉండాలి? ఇప్పుడు विपरीत जो सेना थी 1,35,000 थी, तो गिदोन के पास कितनी सेना थी? ఎంత ఉండాలి? అసలు ముందే 300 మందిని తెచ్చాడా? ఎంతమందిని తెచ్చాడు మనోడు? ఎంతమందిని తీసుకుని వచ్చాడు? 7వ అధ్యాయం చూడండి. 7वां अध्याय में देखेंगे। చూడండి 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి, మీకే అర్థమైతే. మూడో వచనం చదవండి. సో ఇక్కడ మనం గమనించగలిగితే గిద్యోను అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు వచ్చిన వాళ్ళని? यहाँ पर हम देखते हैं जो लोग वहाँ पर आए हुए थे उनको देखकर गिदोन ने क्या कहा? ఏమన్నాడు? ఎవరు భయపడుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోమంటే ఎంతమంది వెళ్ళారు? ఒకళ్ళ ఇద్దరా? जो जो डरते हैं चले जाए बोलने से वहाँ पर 1 या 2 लोग, कितने लोग गए? మొత్తం 22,000 మంది భయపడి వెళ్ళిపోయారు. నిజంగా గిద్యోని ఎంత కష్టపడి ఉంటాడో కదా. पूरे के पूरे 22,000 लोग डर के मारे चले गए गिदोन की उस बात से, तो निश्चित रूप से गिदोन वहाँ पर कितने परेशान हुए होंगे। నిజంగా గిద్యోను అసలు ఏం చెప్పి తీసుకొని వచ్చి ఉంటాడు వాళ్ళని? ఎంత బతిమాలాడో, ఎంత కష్టపడ్డాడు అంతమందిని గ్యాదర్ చేయడానికి నిజంగా. కానీ ఒక్క మాట, భయపడే వాళ్ళు ఎవరున్నారో మీరు వెళ్ళిపోండి అనగానే ఒక్కసారి ఎంతమంది ఖాళీ అయిపోయారు? वहाँ पर 22,000 మంది. वहाँ पर हम देखते हैं कि गिदोन लोगों को समझा बुझा कर और अच्छे अच्छे लोगों को इकट्ठा करके लाते हैं, लेकिन गिदोन वहाँ पर उनको कहते हैं कि जो डरता है यहाँ से चले जाए। तो वहाँ पर देखते हैं कि 22,000 लोग वहाँ पर छोड़कर चले गए। తర్వాత 4వ వచనం మీరు చూడండి. फिर यहोवा ने गिदोन से कहा, अब जो लोग अधिक हैं, उसके सोते के पास इसी से चल, वहाँ मैं तेरे लिए रखूंगा और అక్కడ ఇంకా మనం గమనించగలిగితే 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? वहाँ पर हम देखते हैं कि वहाँ पर 10,000 लोग हैं, तो वहाँ पर परमेश्वर ने उनको क्या आज्ञा देते हैं? ఏమన్నాడు? 10,000 మంది ఉంటే దేవుడు क्या कहा परमेश्वर ने? వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది, ఇప్పుడు నువ్వు గెలవడానికి ఇంతమంది కూడా నీకు అవసరం లేదు అన్నాడు. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఒక పక్కేమో వాళ్ళు అంతమంది సైన్యం ఉంటే ఏంటి 135,000 మంది అంతమంది సైన్యం అక్కడ కాసుకుని ఉంటే ఈయనేంటి పాపం తిప్పలు పడో ఏదో ఒకటి చేసి కొంతమందిని పోగు చేసుకొచ్చాడు.
ఇక్కడ 10,000 మంది అన్నాడు, పైన భయపడి పారిపోయిన వాళ్ళు ఎంతమంది? 22,000 మంది. అంటే మొత్తం కలిపితే ఎంతమంది? 32,000 మంది. అంటే కష్టపడి గిద్యోను 32,000 మందిని కూడబెట్టుకుంటే దేవుడు అంటున్నాడు అంతమంది వద్దు అంటున్నాడు. वहाँ पर हम देखते हैं कि मिद्यानी सेना 1,35,000 के करीब है, लेकिन यहाँ पर गिदोन अपनी सेना को लेके आते हैं जो कि 32,000 के आसपास थी। तो उनको समझा बुझाकर प्रेरित करके वहाँ पर इकट्ठा करके लाते हैं, लेकिन उनकी एक बात से लोग 22,000 लोग चले गए, तो वहाँ की स्थिति कैसी रही होगी? రీజన్ ఎందుకంటారు? ఎందుకు దేవుడు అంతమంది కూడా వద్దన్నాడు? तो परमेश्वर ने वहाँ पर भी उतने लोगों को ज़्यादा है करके क्यों कहा? ఎందుకు వద్దన్నాడు? क्यों कहा? ఆ? ఎందుకు వద్దన్నాడు? ఆ? యుద్ధం చేసేది యెహోవా కాబట్టి వద్దన్నాడా? ఇంకా ఎందుకు వద్దన్నాడు? రీజన్ చెప్పండి. क्यों कहा अभी ज़्यादा लोग है करके? అదే కదా ఆమె చెప్పింది. చెప్పండి ఎందుకు వద్దన్నాడు అంతమందిని? రీజన్ ఏంటంటే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకో, క్రెడిట్ అంతా ఎవరికి పోద్ది? జనాలకే పోతుంది. यदि हम गौर करें, यदि सेना ज़्यादा है तो क्रेडिट जो श्रेय है वो सेना को ही जाता है। ఒకవేళ గిదియోను గనక అంతమందిని తీసుకెళ్ళి విజయాన్ని సాధించాడు అనుకో, ఇంతమంది ఉన్నారు కాబట్టే గిదియోను ఏమయ్యాడు? గెలిచాడు అంటారు. అంతేగాని దేవుడు వాళ్ళని గెలిచాడు అంటారా? यदि यहाँ पर हम विचार करें, गिदोन भी उतनी ही सेना लेके जाके या उससे बढ़कर सेना लेके जाके उन पर चढ़ाई करता और जीत जाता, तो लोग कहते क्या कि परमेश्वर ने युद्ध जिताया? तो वहाँ पर यही कहा जाता कि गिदोन ने ही युद्ध जिताया है। ఇప్పుడు ఈ 10,000 మందికి టెస్ట్ यहाँ पर फिर 10,000 लोगों में फिर से चुनाव किया जाएगा। ఎలా? कैसे चुनाव రావాలి किया వీళ్ళలో जाएगा? నుంచి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి చెప్పండి. ఎవరి ద్వారా యుద్ధం జరిపిస్తాడు? నోటితో తాగిన వాళ్ళందరినీ వెనక్కి పంపించేసి ఎవరిని రమ్మంటాడు? కుక్కలాగా గతికినట్లు తాగుతారు కదా వాళ్ళని అంటాడు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత? 300 మంది. 300 మంది. ఇప్పుడు చెప్పండి ఎందుకు ఈ 300 మందిని ఎన్నుకున్నాడు? क्यों परमेश्वर ने इन 300 लोगों को ही चुना? నిజంగా మనిషి ఎవడైనా సరే ఎలా తాగుతారు? निश्चित रूप से मनुष्य कैसा पानी पीता है? ఖచ్చితంగా నదిలోకి కానీ ఎక్కడికైనా వెళ్తే ఏమీ తాగడానికి లేకపోతే ఇలాగే తాగుతారు. अपनी दोनों हाथ रख कर ही पानी पीता है। కానీ నిజంగా కుక్కలాగా నాలుగుతో గతుకుతా అట్లా ఎవడన్నా తాగుతారా మనిషి అన్న వాళ్ళు? क्या कोई मनुष्य कुत्ते के समान जीभ से चपड़ चपड़ करके पानी पी सकता है क्या? సరే, ఇప్పుడు అలా అసలు ఎందుకు ఆ టెస్ట్ పెట్టాడు దేవుడు? परमेश्वर ने क्यों ऐसा उनके सामने परीक्षा रखी? విశ్వాసమా? కుక్కను కనెక్ట్ చేశారు అయితే విశ్వాసానికి. ఇప్పుడు యుద్ధానికి ఉన్నారు, సిద్ధపడుతున్నారు అంటే వాళ్ళ ఇది ఎలా ఉండాలి? అర్థమవుతుందా? యుద్ధానికి వెళ్ళేవాడు మామూలుగా ఉండడు. ఖచ్చితంగా వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి, అవునా? వీటన్నిటితో వాడు తాగాలి అంటే కష్టం. అందుకే ఏం చేస్తారు, వీళ్ళని పక్కన పెట్టేసి నీళ్ళలోకి వెళ్ళి తాగుతూ ఉంటారు నీళ్ళు తీసుకుని. కానీ కొంతమంది బలం కలిగిన వాళ్ళు, దృఢం కలిగిన వాళ్ళు ఏంటి అంటే ఇవన్నీ కూడా పెట్టుకునే అట్లనే తాగేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించగలిగితే ఈ 300 మంది ఎవరు అంటే ఎలాంటి వాళ్ళు అంటే స్ట్రాంగ్ పర్సన్స్. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేసాడు. పనికిరాని వాళ్ళందరూ నీకెందుకు, భయపడేవాళ్ళు పనికిరాని వాళ్ళందరూ నీకెందుకు అని చెప్పి ముందు 22,000 మంది వెళ్ళిపోయారు. తర్వాత ఈ 10,000 మందిలో మిగతా వాళ్ళందరూ పోయారు, 300 మంది మిగిలారు. ఇప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు మాత్రం చాలు నువ్వు గెలవడానికి అన్నాడు.
परमेश्वर ने यहाँ पर पूरे लोगों में से पहले तो 22,000 लोगों को हटाया, फिर 10,000 लोगों में से मात्र 300 लोगों को ही चुना, क्योंकि उनमें कुछ ना कुछ ऐसी बात रही होगी जो आवश्यक थी। సో ఇక్కడ ఈ 300 మందితో ఎలా వాళ్ళకి విజయం వస్తుంది? यहाँ पर 300 लोगों के माध्यम से उन पर जीत कैसे जाया जा सकता है। సరే మీ అందరికి ఇంకో టెస్ట్ పెడుతున్నా, జాగ్రత్తగా చూడండి. एक और टेस्ट आपको फिर से मैं रखना चाहूँगा, ध्यान देंगे। ఇప్పుడు శత్రువులు ఎంతమంది? वहाँ पर शत्रु सेना कितनी थी? ఇప్పుడు వీళ్ళు ఎంతమంది? इन लोग 300। ఇప్పుడు ఆ శత్రువుల సంఖ్యను డివైడెడ్ బై వీళ్ళ సంఖ్యను లెక్కేసి ఒక్కో మనిషి ఎంతమందిని గెలవాలో చెప్పండి. शत्रुओं की संख्या डिवाइड बाय చెప్పాలి మీరు తొందరగా भागे 300 చెప్పాలి. करेंगे। క్యాలిక్యులేటర్లో చెప్తారా లేకపోతే నోట్ లెక్కేసి చెప్తారా? చెప్పండి. శత్రువుల సంఖ్యను లెక్కేసి డివైడెడ్ బై మన గిదియోను సైన్యాన్ని లెక్కేసి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతమందిని గెలవాలో చెప్పండి. సంథింగ్ 400 దగ్గరలో ఒక మనిషి. ఉం? ఒక్కొక్క మనిషి 450 మంది దాకా చంపాలి, అవునా? ఒక్కొక్క మనిషి ఇప్పుడు ఎంతమందిని చంపాలి? ఎంతమంది మీద పోరాడాలి? 450 మంది మీద పోరాడాలి. సాధ్యమయ్యే పనేనా ఇది? एक व्यक्ति को 456 के आसपास मारना है, तो क्या ये कोई साधारण बात थी क्या? 300 మందిగా వెళ్ళి 1,00,000 మందిని ఆయన కొట్టాలి అంటే అది మామూలు విషయం కాదు. అది 300 लोगों को जाकर 1,00,000 के आसपास लोगों को मारना कोई सामान्य बात नहीं थी। కానీ ఇక్కడ గిదియోను చేసినటువంటి పని మీరు కనుక చూడగలిగితే వాళ్ళందరికీ కొన్ని వస్తువులు ఇచ్చి పంపిస్తాడు, అవునా? ఏమేమి ఇచ్చాడు గిదియోను? यदि यहाँ पर हम देखें, गिदोन को कुछ वस्तुएं देकर परमेश्वर ने जाने की आज्ञा देता है, तो क्या वो वस्तुएं थी? ఏమి ఇచ్చాడు వాళ్ళకి? क्या दिए उनको? ఆ? ఆ. ఇప్పుడు యుద్ధము అనేది వీళ్ళు గెలవడం కష్టమే, కానీ దేవుడు అన్నాడు గిదియోను నేను నీకు తోడుగా ఉన్నాను, అంతమంది కూడా వద్దు 300 మంది చాలు అని దేవుడు చెప్పాడు. यहाँ पर युद्ध जीतना मुश्किल है, लेकिन परमेश्वर ने गिदोन से कहा, हे गिदोन मैं तेरे साथ हूँ, इतने लोग काफ़ी है। ఇప్పుడు వీళ్ళు గెలవాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి? అక్కడ దేవుడే సహాయం చేయాలి, అవునా? यहाँ पर यदि इनको युद्ध जीतना है तो परमेश्वर की सहायता की आवश्यकता है। దేవుడు వాళ్ళని ఎలా గెలిపించాడో చూసి మనం ముగించుకుందాం. परमेश्वर ने उनको कैसे जिताया ये चर्चा कर कर हम यहाँ पर खत्म करेंगे। 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. 7वीं अध्याय उसकी 13वीं आयत पर देखेंगे। అక్కడ ఆ మిద్యానీయుల్లో దేవుడు ఒక కళను పుట్టించి వాళ్ళందరికీ కూడా భయాన్ని పుట్టించాడు. ఎలా భయాన్ని పుట్టించాడు వాళ్ళకి? यहाँ पर परमेश्वर ने एक दर्शन, स्वप्न दर्शन देकर उनके मनों में एक डर पैदा किया। क्या था वो डर? ఒక ఆయనకి కళ వచ్చింది. ఏమని కళ వచ్చింది అంటే एक व्यक्ति को एक स्वप्न आया। क्या था वो स्वप्न? యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పాను. అంటే ఒక అతనికి కల వచ్చింది, ఒక యవల రొట్టె ఒక గుడారంలోకి వచ్చేసి ఆ రొట్టె ఏం చేసేసింది? గుడారాన్ని అంతా పడగొట్టేసింది అని చెప్పాడు. यहाँ पर हम देखते हैं एक रोटी आई, वो रोटी ढुलकते ढुलकते आकर उनके डेरे को गिरा दी करके। ఇప్పుడు ఆ కళను విన్నటువంటి తన స్నేహితుడు ఏమంటున్నాడు? ఆ కళను ఆ విన్నటువంటి వ్యక్తి वहाँ पर जो स्वप्न देखा अपने मित्र से क्या कहता है? ఏమన్నాడు? అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరొకటి కాదు, మరేమీ కాదు. वो यहोश का पुत्र गिदोन के सिवा कोई और नहीं हो सकता। దేవుడు మిద్యానీయులను ఈ దండును అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాడు. परमेश्वर ने मिद्यानियों को उनके वश में किया करके ऐसा जवाब उनको देते हैं। అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతటికి కూడా ఎవరి భయం వచ్చేసింది? वहाँ पर रहने वाली पूरी सेना को किसका डर आया? అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవరపడిపోతున్నారు. ఏంటి అంటే దేవుడు గిద్యోన్ని బలపరిచేశాడు, ఇక గిద్యోను వచ్చాడంటే మన పని
అయిపోయినట్టే. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా భయంలో ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. यहाँ पर हम देखते हैं लोगों में कैसा भय छाया था कि परमेश्वर उनके संग है, वो उनके संग रहकर हमारी कैसी दशा करेंगे। అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గిదియోను అంటున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కాగడా ఇచ్చాడు, ఒక బోర్ ఇచ్చాడు, ఒక కొండ ఇచ్చాడు. वहाँ पर हम देखते हैं प्रत्येक लोगों को एक नरसिंगा दिए, एक मशाल दिए। అక్కడ 3 వస్తువులు వాళ్ళకి ఇచ్చి 3 वस्तुएं उनको देकर వాళ్ళందరినీ కూడా 300 మందిని 3 భాగాలుగా 100 అడిగి డివైడ్ చేశాడు. 300 लोगों को 3 भागों में 100 करके बांट देते हैं। డివైడ్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అంటే, बांटने के बाद वे क्या करते हैं? చాప్టర్ 7 వర్సెస్ 19 చదవండి. चैप्टर 7 का 19वीं आयत में, నడుజాము మొదటి కావలివారు ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అక్కడ సిచ్యువేషను? वहाँ पर क्या हुआ? ఏం జరుగుతుంది అక్కడ? ఆల్రెడీ మధ్యరాత్రి నడిజాము, ఓకేనా, మధ్యరాత్రి. ఆ మధ్యరాత్రిలో గిదియోను తన సైన్యాన్ని తీసుకుని ఆ 300 మందిని తీసుకుని ఆ 300 మందిలో ఒక్కొక్కరికి ఒక దివిటీని, ఒక కుండను, ఇంకా ఒక బోరా ఇచ్చాడు. वहाँ पर हम देखते हैं कि गिदोन जो है 300 लोगों को एकत्रित करके उनको 3 वस्तुएं दी, एक घड़ा, एक मशाल और एक नरसिंगा। సో ఇవి ఇచ్చిన తర్వాత గిదియోను ఏం చెప్పాడు? ये देने के बाद गिदोन उनको क्या बताते हैं? ఏం చెప్పాడు అంటే, మీరు ఆ కుండలను ఏం చేయాలి? బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టి ఏం చేయాలి? బోరలు ఊదాలి. ఊది ఏం చేయాలి? సో వీళ్ళు కేకలు వేయాలి. ఇప్పుడు ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది? సరే, ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు గిదియోను కుండలు బద్దలు కొట్టమని చెప్పాడు కుండలు ఇచ్చి? गिदोन पहले घड़े को फोड़ने की आज्ञा क्यों देता है? సౌండ్ కోసమా? आवाज के लिए? మరలా అడుగుతున్నా, గిద్యోను 300 మందికి కుండలు ఇచ్చి ఏంటి, ఆ కుండల్ని మళ్ళా ఒకే చోటను కాదు 300 మందిని 3 చోట్లుగా చుట్టూ వాళ్ళని చేసి 3 గ్రూప్స్గా వాళ్ళని చేసి ఒకేసారి కుండలను బద్దలు కొట్టమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాటని? यहाँ पर गिदोन 300 लोगों को एकत्र करके पूरे लोगों को 300 लोगों को घड़े दिए और सबको अलग अलग 100 में बांट दिए। तो इनको फोड़ने की आज्ञा क्यों देता है? ఇంకా చెప్పాలి, తొందరగా చెప్తే క్లోజ్ చేసుకుందాం, అంతేనా? సరే, కుండలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక భయంలో ఉన్నారు, అవునా? ఆల్రెడీ దేవుడు గిద్యోన్ని బలపరిచేశాడు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మన మీదకి అటాక్ చేసేయచ్చు అని చెప్పి చాలా భయంతో ఉన్న వాళ్ళు మిద్యానీయులు, అవునా? పేరుకి ఎంతమంది? 135,000 మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి సమయంలో ఇప్పుడు ఈ కుండలు పగిలేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ చుట్టూ సౌండ్ వచ్చేసరికి కుండలు పగిలేసరికి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయిపోయింది మన పని, అయిపోయింది, ఇంకా కథం ఏంటి, ఇక ఆల్రెడీ దేవుడు గిద్యోన్ని బలపరిచాడు, వీళ్ళు భయంతో ఉన్నారు. ఇక దేవుడు ఇశ్రాయేలీలు అందరూ కలిసి మన మీదకి దాడి చేసేస్తున్నారు. ఇక దొరికినట్టు తలలు బగలగొట్టేస్తున్నారు అనుకున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇంకా దొరికినట్టు వీళ్ళు చిత్తగొట్టేస్తున్నారు, ఇంకా మన పని అయిపోయింది అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. ఆల్రెడీ అది ఏ జాము? అర్ధరాత్రి. ఇప్పుడు అర్ధరాత్రి ఆ సౌండ్ వినగానే ఇప్పుడు వాళ్ళకి అసలే భయంతో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంకా భయపడి ఇంకా కంగారు ఎక్కువైపోద్ది వాళ్ళకి, అవునా? ఇక ఆల్రెడీ అర్థమైపోయింది. ఎలా అర్థమైపోయింది వాళ్ళకి? ఒక పక్క బోర్లు ఊతున్నారు, ఇంకో పక్క గిద్యోను దేవుడు తోడుగా ఉన్నాడు, యుద్ధం మందే అని చెప్పి కేకలు వేస్తున్నారు. ఇంకొక పక్క ఏం చేస్తున్నారు? కాగడాలు పట్టుకుని మధ్యరాత్రిలో వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అది చూసేసరికి? అమ్మో, ఇన్ని కాగడాలు, ఇంత సౌండు, ఇన్ని బోర్లు, ఇన్ని కేకలు ఉన్నాయంటే ఇక అయిపోయింది మన పని, ఇక గెలిసే అవకాశమే లేదు, మనం చచ్చిపోతాం.
ఇక ఆల్రెడీ భయం పీక్స్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకి. ఇంకా ఎంత దారుణంగా వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఇక వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరినొకరు ఇది చేసుకున్నారు. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అంటే ఎంతమంది? 120,000 మంది చచ్చిపోయారు. అవునా? ఇప్పుడు అంతమందిని ఎవరు చంపేశారు? సో ఇక్కడ అంతమందిని ఎవరు చంపారు? గిద్యోను కత్తి పట్టుకోలా, ఆయన వెనకాల ఉన్న 300 మంది కత్తి పట్టుకోలా, యుద్ధానికి వెళ్ళలేదు, రక్తపాతం చేయలేదు, కానీ 120,000 మంది అలా చచ్చిపోయారు. మిగతా 15,000 మంది పారిపోయారు అంతే. అవునా? జనరల్గా మన ఆలోచన చూస్తే అది అసాధ్యం మనిషి గెలవడం అనేది, కానీ దేవునికి అసాధ్యమైంది అది. వాళ్ళు శ్రమ పడకుండా అలా చేశాడంతే, వాళ్ళకి ఫేవర్. ఒక్క దెబ్బకి మొత్తం అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అవునా? సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ విషయం నుంచి, ఈ సందర్భం నుంచి? మనం ఎప్పుడూ కూడా మన బలం మీదో, మన ధనం మీదో, మనకున్న అధికారం మీదో ఎప్పుడు మనం ఆధారపడకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు కూడా అదే నేర్పించాలనుకున్నాడు అక్కడ. నీకున్న బలాన్ని బట్టి నువ్వు గెలవడం కాదు, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గెలవడం కాదు, నీకున్న రథాలను బట్టో, ఏనుగులను బట్టో, లేకపోతే కత్తిని బట్టో, వాటిని బట్టి నువ్వు గెలవడం కాదు. దేన్ని బట్టి నువ్వు గెలవాలి అంటే నన్ను బట్టే నువ్వు గెలవాలి. నిజంగా దేవుడు కనుక తోడుగా ఉంటే విజయము అనేది ఎప్పుడు మనకి సాధిస్తాం, ఎప్పుడు అనేది ఉంటుంది. కానీ దేవుడే కనుక దూరం అయిపోతే పరిస్థితి ఏమైపోద్ది? ఖచ్చితంగా ఓటమిని చూడాల్సిందే. అవునా? ఇప్పుడు ఆ ఎరుకో పట్టణంలో మనం చూసాం, ఎరుకో పట్టణాన్ని జయించిన వాళ్ళకి అయ్యి పట్టణం జయించడం కష్టమా? చాలా ఈజీ వాళ్ళకి. అయినా సరే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? దేవుని తోడును వాళ్ళు కోల్పోయారు. అవునా? ఇక్కడ ఇశ్రాయేలీలు మిద్యానీయుల మీద గెలవగలిగారు అంటే ఎవరి బలాన్ని బట్టి గెలవగలిగారు వీళ్ళు? దేవుని బలాన్ని బట్టి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే దేవుని సహాయము, ఆయన బలము, ఆయనను గనక నిజంగా ఆశ్రయిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఏముంటుంది? విజయము అనేది ఉంటుంది. అవునా? సో దేవుణ్ణే గనక విడిచిపెడితే మన జీవితాలు ఏమైపోతాయి? यदि हम परमेश्वर को ही छोड़ दे तो हमारा जीवन कैसा रहेगा? ఏమైపోద్ది మన జీవితం? कैसा रहेगा हमारा जीवन? నిజంగా మరలా చెప్తున్నాను, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ ఆ పరిస్థితి మనకు కష్టం అవ్వచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. यदि कैसे भी परिस्थिति रहे, हो सकता है कि वो परिस्थिति का सामना हम अपनी रीति से ना कर पाए, लेकिन परमेश्वर के द्वारा सब कुछ संभव है. కాబట్టి మనం పూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడేవారిలాగా ఉండాలి? इसलिए हम पूरी रीति से किस पर हमको आधारित रहना है? వినపడట్లా, సరిగ్గా చెప్పండి. जीवन परमेश्वर. ఎంతమంది నిజంగా ఆయన మీద ఆధారపడుతున్నాం అనే వాళ్ళు ఎంతమంది? कितने लोग परमेश्वर के ऊपर आधारित रहूंगा कहने वाले हैं? రైట్. కానీ ఎగ్జాంపుల్ చెప్తే మాత్రం అందరూ పడిపోతారేమో అనిపిస్తుంది నాకు. చెప్పనా వద్దా అని. సర్లే, తర్వాత చెప్దామా ఎగ్జాంపుల్ అయితే. ठीक है, उदाहरण बाद में दिया जाएगा. చాలామంది నిజంగా నేను దేవుని నమ్ముతున్నాను, ఆశ్రయిస్తున్నాను, ఆయన తోడు ఉంటే నాకేమీ కాదు అనుకునే వాళ్ళే చాలామంది భయపడుతున్నారు ఇక్కడ. कई लोग ऐसे लोग हैं कि परमेश्वर मेरे संग है, मैं उसका शरणागत हूँ, मुझे किसी चीज़ की घटी नहीं होगी, ऐसा कहते हैं, लेकिन फिर भी डरते हैं. ఎందుకు భయం వస్తుంది నాకు అర్థం కాదు. हमें किस चीज़ का डर है? ఆరోగ్యం బాగోపోతేనో, లేకపోతే సరిగ్గా ఫైనాన్షియల్ ఇబ్బంది అయితేనో, లేకపోతే ఇంకా ఏదో సమస్యను బట్టి మనం చాలాసార్లు భయపడిపోతున్నాం. దేన్ని బట్టి? कई बार यदि हमारा शरीर ठीक से नहीं रहता, यदि हम बीमार में चले जाते हैं और कई सारी परेशानियों का सामना करना नहीं कर पाते, तो क्यों हम ऐसा परेशान होते हैं? నిజంగా దేవుణ్ణి మనం ఆశ్రయించాము, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఏ దిగులు ఏ భయము నాకు లేదు అన్న ధైర్యం మనకు ఉండాలి. यदि मैं परमेश्वर के संग हूँ, परमेश्वर मेरे साथ है, कोई डर कोई भय मुझे छू नहीं सकती, ऐसी बात हमें होना है. విషయం ఏంటి అంటే దేవుణ్ణి ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది ఆయన మీద ఆధారపడుతున్నారంటే మనం అందరం చేతులు ఎత్తాం. అవునా? కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే కొంతమంది ఇక్కడ ఒకటి కట్టుకుంటూ ఉంటారు. कई लोग ऐसा कहते हैं कि मैं परमेश्वर के ऊपर भरोसा करता हूँ, उनको मानता हूँ. దేనికి? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నీ దేవుడు చేయలేని పని నువ్వు కట్టుకున్నది చేసిద్దా? మరలా అడుగుతున్నా, పోయి మీరే ఎందుకు చేస్తున్నారు మళ్ళీ అవన్నీ? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలిసి
మరలా పోయి ఇవన్నీ చేస్తున్నావు అంటే నువ్వు దేన్ని ఎక్కువ నమ్ముతున్నట్టు? మరలా ఎంత పిచ్చితనంగా మనం ఆలోచన చేస్తామంటే వాటి దగ్గరికి వెళ్తే వీటి దగ్గరికి వెళ్తే అదేదో చేద్ది ఇదేదో చేద్ది అని. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి వదిలిపెట్టి అది ఇది అని పోతున్నావు అంటే దేవుని కంటే మిగతావన్నీ గొప్పవని నువ్వే ఒప్పుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవుని మీద నిజంగా ఆధారపడితే ఆయన ఉన్నాడన్న ధైర్యం నీలో ఉండాలి. అంతేగాని ఏదో కట్టుకుంటేనో ఏదో పెట్టుకుంటేనో నాకు బాగా అవుతుంది నాకు ఇదే అవుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నా దేవుడు ఏమీ చేయలేడు, ఆయన వల్ల ఏమీ కాదు, ఇంకేదన్నా చేస్తే 50 రూపాయలతో 100 రూపాయలతో ఆ తాడు మొక్కలు అవి ఈ చేస్తాయి అని చెప్పుకోవడమే మనం. అంతే కదా? అట్లా ఉంది మన విశ్వాసం అనేది. నిజంగా దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటో నిజంగా తెలుసుకోండి. అర్థమవుతుందా? మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన జీవితాల్లో భయానికి మనం ఎప్పుడు కూడా తావివ్వకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడుతూ ఖచ్చితంగా విశ్వాసంలో మనం నిలబడే వారిలాగా ఉండాలి. మన దేవుడు ఏదైనా సరే చేయగలిగినవాడు. ఇక్కడ అసాధ్యమే గిద్యోను గెలవడం, కానీ 300 మందితో 1,00,000 మంది సైన్యాన్ని గెలిచాడా లేదా? అది దేన్ని బట్టి అంటే దేవునిని బట్టి. నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనే మన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించకుండా నేను కాపాడేవాడు ఆయనే. ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా శ్రద్ధగా మీ అందరికీ వందనాలు.